సికింద్రాబాద్లో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. మహంకాళి జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యవర్గ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, సంస్థాగత కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియపై కీలక దిశానిర్దేశం చేశారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే పార్టీ సంస్థాగత కార్యక్రమాలను నిర్వహించి అధికార కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ముఖ్యంగా ఎస్ఐఆర్ ప్రక్రియ విషయంలో బీజేపీ నాయకులు చాలా అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన ఓటర్ల విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్రజల దగ్గరికి వెళ్ళి మీ ఓటు ఉందా లేదా ఫామ్స్ ఫిల్ చేయించి ఫామ్స్ కలెక్ట్ చేసుకునేటువంటి అధికారం అందరికీ ఉంది. కాబట్టి మీ బూతులలో మా బూతులలో ఏజెంట్ వస్తున్నాడు కదా, ఇక అంతే చేతిలో చేస్తున్నారు. కాబట్టి అందరూ దానికి సమయం ఇచ్చి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎస్ఐఆర్ విషయంలో ఎంత కష్టపడి మనము ఈ నెల రోజులు 2 నెలలు మనం ప్రయత్నం చేస్తామో అది మనకు రానున్న రోజుల్లో మరి చాలా ఉపయోగం. క్లీన్ ఓటర్ లిస్ట్ ఉంటుంది, న్యాయబద్ధమైనటువంటి ఓటర్ లిస్ట్ మనకు కావాలి. మజ్లిస్ పార్టీ లాగా లక్షల ఓట్లు, దొంగ ఓట్లు ఎన్రోల్మెంట్ చేసేటువంటి ఆలోచన, దుర్మార్గము మజ్లిస్ పార్టీ హైదరాబాద్ లో చేసి ఒక్కొక్క స్కూటర్ తీసుకొని, ఆటోలు తీసుకొని బయలుదేరుతుంది. కాబట్టి దీన్ని మనము మరి అరికట్టాల్సినటువంటి అవసరం.